హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసినాం పుష్కర్కి. పుష్కర్లో మేము ఫస్ట్ అజ్మీర్లో దిగినాం ఫ్రెండ్స్. ఎందుకంటే పుష్కర్కి డైరెక్ట్గా ట్రైన్స్ లేవు. అందుకనే అజ్మీర్లో దిగినాక మేము ఆటో తీసుకొని 400 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ఆటోలో పుష్కర్ దాకా వచ్చి పుష్కర్ దగ్గరలో రూమ్ తీసుకున్నాం. రూమ్ ఏమో 900 రూపీస్ పడింది ఫ్రెండ్స్ మాకు. ఆ తర్వాత మేము రూమ్లో లగేజ్ పెట్టుకొని ఫస్ట్ డే మొత్తం పుష్కర్లో ఉండినాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పుష్కర్లో ఒక నైట్ నిద్ర చేస్తే మన రాత మారుతుంది అనే ఒక నమ్మకం ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఈ పుష్కర్లో మనం మెయిన్ స్నానం చేయాల్సింది పుష్కర్ సరస్సు ఫ్రెండ్స్. ఎందుకంటే పుష్కర్ టెంపుల్ కన్నా మనకి సరస్సే పవర్ఫుల్ అంట ఫ్రెండ్స్. దాని స్థల పురాణం కూడా మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. పుష్కర్లో విష్ణుమూర్తి శివుడు యాగం చేస్తుంటే బ్రహ్మదేవుడు పైన బ్రహ్మలోకం నుంచి కిందికి వస్తుంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే యాగంకి వెళ్దామని చెప్పి. అయితే కింద పాతాళలోకం నుంచి వజ్రనాభుడు అనే రాక్షసుడు పైకి వస్తుంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే శివుడు విష్ణుమూర్తి చేస్తున్న యాగం ఆపుదామని. అయితే బ్రహ్మదేవుడు చేతిలో ఉన్న ఇది లోటస్ పువ్వుని వదిలేస్తాడంట ఫ్రెండ్స్. ఎందుకంటే అది వజ్రనాభుడి దగ్గరికి వచ్చినప్పటికీ చంపడానికి. అయితే బ్రహ్మదేవుడిని వజ్రనాభుడిని చంపేసి అక్కడ యాగం చేపిస్తాడు ఫ్రెండ్స్. అక్కడనే బ్రహ్మదేవుడి టెంపుల్ వస్తుంది. ఇంకోటి వజ్రనాభుడిని చంపిన ప్లేసే పుష్కర్ సరస్సు ఫ్రెండ్స్. తర్వాత మాకు సరస్సులో స్నానం చేసిన తర్వాత బాగా ఆకలి అవుతుందని చెప్పి ఇప్పుడు ఆడ పక్కనున్నది దగ్గర సమోసా, మాల్పోహా, లస్సీ తిన్నాం ఫ్రెండ్స్. సమోసా, మాల్పోహా నార్మల్గా ఉన్నాయి, లస్సీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. తర్వాత బ్రహ్మదేవుడు టెంపుల్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరాలు అలౌ లేవు ఫ్రెండ్స్. నేను అక్కడ రూమ్ దగ్గర ఒక అన్న నాకు వీడియో ఇచ్చిండు ఫ్రెండ్స్. బ్రహ్మదేవుడు టెంపుల్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో బ్రహ్మదేవుడు టెంపుల్. బ్రహ్మదేవుడు సేమ్ ఇట్లనే ఉంటాడు ఫ్రెండ్స్ లోపల. ఫస్ట్ డే అయితే బ్రహ్మదేవుడు టెంపుల్ దగ్గరనే ఉండిపోయినాం ఫ్రెండ్స్ మేము. మనకి హైదరాబాద్ నుంచి బ్రహ్మదేవుడు టెంపుల్కు అజ్మీర్కి ట్రైన్ ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడున్నా హైదరాబాద్, ఆంధ్ర దగ్గర నుంచి అజ్మీర్కి అయితే ట్రైన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వేప చెట్టు చూడండి ఫ్రెండ్స్. వేప చెట్టు లోపల వినాయకుడు ఉన్నాడు. తర్వాత మేము సరస్వతి దేవి టెంపుల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ రోప్వే ఉంటుంది. రోప్వే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆవిడ ఆ సరస్వతి దేవి టెంపుల్ది వీడియో పెట్టినట్టున్నది ఫ్రెండ్స్. అది నేను తర్వాత పెడతాను.
చూడండి ఫ్రెండ్స్ అది కూడా. మేము తర్వాత సావర్య సేట్ టెంపుల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ డే. ఆ తర్వాత సావర్య సేట్ దగ్గరికి వెళ్ళినాము. ఈడ కూడా వీడియో అలౌ లేదు. ఫోన్ అయితే లోపల తీసుకోవచ్చు కానీ వీడియో దగ్గరే పోలీసు వాళ్ళు ఉంటారు. వీడియో అయితే అలౌ లేకుండా ఫ్రెండ్స్. దాని తర్వాత సాలార్జంగ్ బాలాజీ వెళ్ళినాం ఫ్రెండ్స్. సాలార్జంగ్ బాలాజీది కూడా మస్తు పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. ఈ సావర్య సేట్ కూడా మంచి పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. తర్వాత సాలార్జంగ్ బాలాజీకి వచ్చినాం ఫ్రెండ్స్. సాలార్జంగ్ బాలాజీ దగ్గర కూడా మస్తు పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది థర్డ్ డే ఫ్రెండ్స్. సెకండ్ డే మేము శ్రీనాథ్ టెంపుల్ దగ్గర ఆగినాం ఫ్రెండ్స్. ఆడ వీడియో తీయలేదు ఫ్రెండ్స్, అందుకనే తీయలేదు. ఇదేమో జీన్మాత టెంపుల్ ఫ్రెండ్స్. అక్కడ జీన్మాత టెంపుల్ కూడా మస్తు పవర్ఫుల్ అంట, అందుకనే వెళ్ళినాము. మేమేమో పుష్కర్లో రూమ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడనే కార్ మాట్లాడుకొని ఆయనతోటే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆడ మీరు కార్ అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్. తర్వాత మేము ఖాటూశ్యామ్ బాబాకి వచ్చినాం ఫ్రెండ్స్. ఖాటూశ్యామ్ బాబా దగ్గరనే థర్డ్ డే ఉండిపోయినాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆడనే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ థర్డ్ డే ఖాటూశ్యామ్ బాబాని దగ్గరనే ఆగినాము. మాకు ఫోర్త్ డే 7 o'clock సాయంత్రం ట్రైన్ ఉండే ఫ్రెండ్స్. అయితే మేము ఖాటూశ్యామ్ బాబాది అక్కడ దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు వీడియో తీయనీయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇగో ఇట్లా వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున పూట తీయనిచ్చారు ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి. తర్వాత మేము మెహందీపూర్ పోయినాం ఫ్రెండ్స్. జైపూర్లో ట్రైన్ ఉండే ఫ్రెండ్స్ మాకు. మెహందీపూర్ వెళ్ళినాం బాలాజీ టెంపుల్. అది కూడా మస్తు పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము బిర్లా మందిర్ అవన్నీ వెళ్ళినాం ఫ్రెండ్స్. మధ్యలో ఒక వినాయకుడి టెంపుల్ వస్తే అది కూడా వెళ్ళినాము. ఇగో ఫ్రెండ్స్ ఇదే వినాయకుడి టెంపుల్. తర్వాత బిర్లా మందిర్కి వెళ్ళినాం ఫ్రెండ్స్. బిర్లా మందిర్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉండే ఫ్రెండ్స్. లోపల మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి ఎట్లా చెప్పాలో తెలియదు.